జై శ్రీరామ్. ఇప్పుడు షాప్ గురించి అంటే ఒక్కొక్క దిక్కు మనకు 4 దిక్కులు 4 మూలలు 4 మూలలు ఉంటాయి. కానీ ఎక్కువ మనము కట్టేది తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఈ పేసుల మీదనే మన గృహాలు కానీ ఇళ్ళు కానీ మనకు షాపులు కానీ కట్టుకుంటాం. మూలలు అంటే విదిక్కు అంటే ఈశాన్య ముఖం పెట్టి కానీ అగ్నికి కానీ నైరుతికి కానీ ఇటు వాయువ్యం కానీ పెట్టి కట్టాము. కట్టేది ఎట్లా కడతాము? దిక్కుకు ముఖం వచ్చేటట్టు కడతాము. అంటే ఒక్కొక్క దిక్కులో షాపు అన్నప్పుడు అందరికీ అవసరమే, ప్రతి మానవునికి షాపు అవసరమే. షాపు అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ రకమైనదైనా షాపే. చిన్న దుకాణమైనా అనుకోవచ్చు, పెద్ద షాప్ అయినా అనుకోవచ్చు, కోట్ల విలువ టర్నోవర్ ఏదైనా షాపే. మరి కొద్ది చిన్న దుకాణమైనా కూడా షాపే. అంటే మనం బిజినెస్ చేసేది అది షాపు అంటాం. బిజినెస్ చేసేది అని కనుక దాన్ని షాపు అంటాం. సో ఈరోజు దక్షిణముఖంగా ఉండబడిన, దక్షిణముఖ ద్వారం ఉండబడిన అంటే తూర్పు పడమర రోడ్డు ఎప్పుడైతే ఉంటుందో ఆ రోడ్డుకు ఎదురుగా ఉన్నప్పుడు మనము దక్షిణముఖంగా చూస్తున్నప్పుడు మన షాపు సింహద్వారం ఎటు ఉంటుంది? దక్షిణం ఉంటుంది. దక్షిణ సింహద్వారము ద్వారాలు పెట్టి అమ్మే షాపులు కొన్ని ఉంటాయి. ద్వారమే కాదు, షటర్ ఉంటుంది. షటర్ అంటే చిన్న చిన్నవి కావు కదా, పెద్దది కనుక షటర్ ఉంటుంది. షటరే కాదు, ఒక షటర్ కాదు, రెండో షటర్ కూడా ఉంటుంది, మూడో షటర్ కూడా ఉంటుంది. ఈ రకంగా మన షాపును బట్టి, బిజినెస్ని బట్టి, మెటీరియల్ని బట్టి మనం పెద్దగా పెంచుకుంటూ పోయినప్పుడు మరి ఈ దక్షిణముఖంగా ఉన్న షాపులో మనము ఆ యజమాని ఎక్కడ కూర్చొని ఎటు మళ్ళీ ఎట్లా బిజినెస్ చేయాలి? దక్షిణముఖంగా మరి షట్టర్లు వేసినప్పుడు, షాపు పెట్టినప్పుడు మనం ఇక్కడ ఎటు అప్పుడు ఎక్కడ కూర్చోవాలి? మరి ఈశాన్యంలో కూర్చొని బిజినెస్ చేయడానికి వీల్లేదే, అగ్నిలో కూర్చొని బిజినెస్ చేయడానికి వీల్లేదే, మరి వాయువ్యంలో కూర్చొని బిజినెస్ చేయడానికి వీల్లేదే. ఎక్కడ కూర్చోవాలి? దక్షిణ ముఖము షాపు ఎప్పుడైతే ఉందో నైరుతిలోనే కూర్చోవాలి యజమాని. యజమాని అంటే ఆ బిజినెస్ నడిపే ఓనరు నైరుతిలోనే కూర్చోవాలి. నైరుతిలో కూర్చొని ఎటు ముఖము? తూర్పు ముఖంగా కూర్చోవాలి. నైరుతిలో కూర్చున్నప్పుడు అరుగులు, సింహాసనాలు అన్నేసుకొని కూర్చోవచ్చు, లేదా కుర్చీ టేబుల్ కూడా వాడవచ్చు. అంటే అన్ని మూలలకేమో అరుగులు దిమ్మెలు కట్టడానికి వీల్లేదు. ఈ ఒక్క మూలకు మాత్రము అరుగు దిమ్మె కూడా, భూమి నుంచి దిమ్మె కూడా కట్టుకొని కూడా కూర్చొనే అవకాశం ఉన్నది. మరి నైరుతిలో కూర్చొని యజమాని తూర్పు చూస్తున్నప్పుడు మరి గల్ల అంటే మన బీరువా, మన డబ్బులు, లక్ష్మి, మనము బేరము మాట్లాడి ఆ వచ్చే డబ్బులని మనం దాచేదే బీరువా అంటాము, గల్లపెట్టె అంటాము. అక్కడ లక్ష్మీ ప్రసన్నత ఉంటుంది కనుక మనం ఏ పక్కకు పెట్టుకుంటే మనకు అధిక సంపద తయారవుతుంది, వస్తుంది. ఆ లక్ష్మి మనకు కటాక్షంగా చూస్తుంది. అంటే తూర్పు ముఖంగా కూర్చొని బిజినెస్ చేసేటప్పుడు కుడివైపు అంటే కుడి చేతి వైపు గల్లపెట్టె కానీ బీరువా కానీ పెట్టి అందులో మాత్రమే మీరు ఆ డబ్బుని దాచి ఉంచాలి. అక్కడ డబ్బు పెట్టే దగ్గర ఒక లక్ష్మీ ఫోటో పెట్టుకొని అందులో మీరు డబ్బు దాచి ఉంచినట్లయితే ఆ డబ్బుకు డబలుగా అందులో మనకు ఆ యొక్క ప్రకృతి, ఆ లక్ష్మీమాత మనకు ప్రసాదిస్తుంది. ఏదో తూర్పు ముఖంగా ఉండి బిజినెస్ చేసినప్పుడు మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది. లేదు నేను ఈ యములకు కూర్చుంటా అంటే మాత్రం కుదరదు. కానీ ఉత్తరం ముఖం కూడా కూర్చోవచ్చు కానీ బిజినెస్కు సరి అయిన పద్ధతిలో ఉండదు. ఈ బిజినెస్ ఓనరు తూర్పు ముఖమే కూర్చోవాలి, లేదా ఉత్తరం. రెండో పాయింట్ ఏంటంటే ఉత్తరం కూడా కూర్చొని చేయవచ్చు. ఉత్తరం కూర్చున్నప్పుడు ఎడమ వైపు ఉండాలి గల్లపెట్టే, తూర్పు కూర్చున్నప్పుడు కుడివైపు ఉండాలి గల్లపెట్టే. కానీ దక్షిణం చూస్తూ బిజినెస్ చేయకూడదు. మీరు నైరుతిలో కూర్చొని తూర్పు ముఖంగా ఎప్పుడైతే మాట్లాడుతారో వచ్చే కస్టమరు మన తూర్పున కూర్చొని వారు పడమర చూస్తూ మనతోని బేరం మాట్లాడే విధంగా అమర్చుకొని మన గల్లపెట్టే మనకు మీరు కూర్చునే స్థలానికి కుడివైపున ఉండేట్టు చూసుకోండి. అప్పుడే లక్ష్మి తాండవించును. మీ యొక్క బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. జై శ్రీరామ్.